ఈ వీడియోలో ఆయుధ పూజ గురించి తెలుసుకుందాం. దసరాకు ముందు ఆయుధ పూజ చేస్తే అన్నింటా విజయాలే. ఆయుధ పూజ హిందూ పంచాంగం ప్రకారం నవరాత్రులు ముగిసిన వెంటనే అంటే దశమి రోజున జరుపుకుంటారు. అయితే అంతకంటే ముందు దుర్గాష్టమి రోజున లేదా మహానవమి పర్వదినాన ఆయుధ పూజలు చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం లంకాధిపతి రావణాసుని వధించే ముందు శ్రీరాముడు కూడా తన ఆయుధాలను పూజించాడు. పాండవులు కూడా తమ విజయాన్ని కోరుతూ ఆయుధాలకు పూజ చేసినట్లు శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ నేపథ్యంలోనే చెడుపై మంచి సాధించిన విజయాన్ని ప్రతీకగా ఆయుధ పూజలు చేస్తారని పండితులు చెబుతారు. ఈ సందర్భంగా ఆయుధ పూజలను మహానవరాత్రుల్లోనే ఎందుకు చేస్తారు, వాటి ప్రాముఖ్యత ఏంటంటే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం చాలామంది రకరకాల పనుల్లో బిజీగా ఉంటారు. అలాంటి వారు నవరాత్రుల్లో అన్ని రోజులు పూజలు చేయలేని వారు చివరి 3 రోజుల్లో దుర్గాదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని దేవి భాగవతంలో పేర్కొనబడింది. అందుకే సప్తమి, దుర్గాష్టమి, మహానవమి రోజులు దేవి స్వరూపానికి నిదర్శనాలు. మహిషాసుర మర్దినిగా రాక్షసుడి వధించి విజయం సాధించిన స్ఫూర్తితో పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్ని దండయాత్రకు ఎంచుకునేవారని పురాణాల్లో పేర్కొనబడింది. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్లపక్ష నవమిని మహానవమిని పిలుస్తారు. దుర్గాష్టమిని విజయదశమిలాగే మహానవమి కూడా దుర్గామాతకు విశేషమైన రోజు. కొందరు నవరాత్రుల్లో 9 రోజులైన ఈ మహానవమి నాడు ముక్తేశ్వరి దేవిని పూజిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ సిద్ధిదాత్రి పూజ చేస్తారు. ఈ పండుగ పర్వదినాన పిండి వంటలతో ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఉత్తర భారతంలో మహానవమి రోజున కన్యా పూజలు నిర్వహిస్తారు. నవరాత్రుల చివరి రోజున 9 మంది కన్యారూపాలు సంకేతపూర్వకంగా ప్రాతినిధ్యం వహించి శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మహానవమి రోజున బతుకమ్మ పూజ చేసి సరస్వతి పూజ చేస్తారు. అనంతరం బతుకమ్మ నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మరోవైపు తమ పూర్వీకులను పునీతులు చేయడానికి భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగమ్మ తల్లిని నింగి నుంచి నేలకు రప్పించింది కూడా ఈ రోజే. అందుకే నవరాత్రుల్లో మహానవమి అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఆయుధ పూజ రోజున కార్మికులు, వాహనదారులు, కుల వృత్తుల వారు, ఇతర రంగాల్లో పనిచేసే వారంతా తమ ఆయుధాలకు ఖచ్చితంగా పూజలు చేస్తారు. ఇలా పూజ చేయడం వల్ల తాము ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ఉంటామని, తాము చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తామని చాలామంది నమ్ముతారు.